ధర్నా కార్యక్రమంలో బీసీలకు 42% నిలవర్చాలని, దానికి రాజ్యాంగబద్ధంగా చట్టంలో సవరణ చేసి రిజర్వేషన్లు కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాకపోతే వీళ్ళు ఉపమంత్రంగా అసెంబ్లీలో బిల్ పాస్ చేసేసి ప్రెసిడెంట్ గారి దగ్గర పంపించారు, కానీ దీనికి చట్టబద్ధత లేదు. దీనికి 100% చట్టబద్ధత రావాలంటే జరగబోయే పార్లమెంట్ సెషన్లో అఖిలపక్ష కమిటీని తీసుకువెళ్ళి ఆల్ పార్టీస్ కలిపి, ఆల్ బీసీ కుల సంఘాలు అందరూ కలిపి మనకు ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి కృష్ణన్న గారి ఆధ్వర్యంలో పార్లమెంట్లో బిల్ పాస్ చేసినట్లయితే మనకి రిజర్వేషన్లు 100% రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా దక్కే అవకాశం ఉంది. అదేవిధంగా మా బీసీలకు గత 70 సంవత్సరాలుగా ఈ రిజర్వేషన్లలో చట్టబద్ధత లేనందుకు చాలా తీవ్రంగా విద్య, ఉద్యోగ మరియు చట్టసభలలో కూడా మాకు అన్యాయం జరుగుతూ ఉంది. దీనికి రాజ్యాంగబద్ధత కల్పించాలంటే పార్లమెంట్లో బిల్ పాస్ చేసేసి ఆల్ పార్టీస్ కూడా ముందుకు వచ్చి అన్ని అఖిలపక్షంతో కృష్ణన్న గారి ఆధ్వర్యంలో పీఎం గారిని కలిసి ఇది ముందుకు తీసుకుపోతే మనకు అవకాశం ఉందని తెలియజేస్తున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం దీని పట్ల అఖిలపక్ష కమిటీ వేసేసి ఆల్ పార్టీస్ పెట్టి దీన్ని ముందుకు తీసుకుపోవడానికి జరగబోయే పార్లమెంట్ సెషన్ దీన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని డిమాండ్ చేస్తున్నాను.